కూడొచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున పేరు పేరున నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఆత్మీయ అభివృద్ధికి సంబంధించినటువంటి మరో పాఠాన్ని మనం ఆలోచించేద్దాం. మనం క్రైస్తవులు అయిన తర్వాత పాపం మానేయాలని తరచుగా మనందరికీ దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. పాపమును చంపివేయాలి, పాపాన్ని విసర్జించాలి అని దేవుని యొక్క వాక్యంలో అనేక వచనాలు మనం చూస్తున్నాం. పాపము చేసేటువంటి వాడు దేవుని రాజ్యానికి వారసుడు కాదు, పాపము చేసేటువంటి వాడు రెండో మరణానికి గురవుతాడు అని ఇలాగూ అనేక వచనాలు మనం చూసాం. పాపము చేసేటువంటి వాడు దేవునికి విరోధి, దేవునికి శత్రువు. పాపము చేయకూడదు, పాపంలో బ్రతకూడదు, పాపంలో జీవించకూడదు, పాపంలో కొనసాగకూడదు. పాపము చేయకుండా మనం బ్రతకాలి. పాపము చేసేటువంటి వాడు దేవుని ఉగ్రతకు గురవుతాడు. పాపము చేసేటువంటి వాడు ఆత్మీయంగా మరణిస్తాడు. పాపము చేసేటువంటి వాడు నిత్యనాశనానికి వెళ్ళిపోతాడు, నిత్యాగ్నిలోకి వెళ్ళిపోతాడు, నిత్య నరకానికి వెళ్ళిపోతాడు అని అనేకమైనటువంటి వచనాలు మనం బోధించుకుంటూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. కానీ పాపాన్ని మానలేకపోతున్నామండి. అవునా కదండి? పాపం మానలేకపోతున్నాం. ఒకవేళ మానితే ఓ రోజు మాత్రమేమోనండి, 2 రోజులు మాత్రమేమోనండి, 4 రోజులు మాత్రమేమోనండి, 3 నెలలు మాత్రమేమోనండి, 6 నెలలు మాత్రమేమోనండి, సంవత్సరం మాత్రమేమోనండి. మరలా కుక్కతోక వంకర. ఏమిటండి? ఇప్పుడు మనం జనవరి 1 ఏమనుకుంటామండి? ఈ సంవత్సరం నేను పాపం మానేయాలనుకుంటామండి. లేకపోతే ఆదివారం నాడు రొట్టె తీసుకున్నప్పుడు ఏమనుకుంటామండి? ఈ పాపం మానేయాలనుకుంటామండి. కానీ మానలేకపోతున్నాం. కుక్కతోక వంకర. అలాగూ మన బుద్ధులన్నీ కూడా పాపం మానాలనుకుంటున్నాం, పాపం మానలేకపోతున్నాం. మరి ఎలాగండి పాపం మానడం? ఎలాగో పాపానికి సంబంధించి మనం పాపం చేసి సమర్థించుకుంటున్నాం. పాపాన్ని మనం ఎలా సమర్థించుకుంటామంటే, పాపం చేయనోడు ఎవడున్నాడండి, మన రక్తమాంసాల్లో పోతున్నాం కదా, అబద్ధవాడినోడు ఎవడు, ఇలాగ మనం పాపాన్ని సమర్థించుకుంటామండి. మరి ఎలాగండి పాపాన్ని మానివేయడం? అలాగూ పాపానికి బానిసలైపోయి అలాగే బ్రతికి పరలోకాన్ని పోగొట్టుకుందామా? నిత్య నాశనానికి వెళ్ళిపోదామా? పాపం మానడానికి ఏమైనా గట్టి వచనం ఏమన్నా ఉందా మనకి? దేవుని యొక్క వాక్యం నుంచి మనం ఆలోచించేద్దాం. పాపము చేయకుండా ఉండడానికి యోబు తీసుకున్నటువంటి నిర్ణయం ఒకటి ఉందండి. ఆ నిర్ణయాన్ని మనం ఆలోచించేద్దాం. ఈ లేఖన భాగంలో యోబు పాపము చేయకుండా ఉండడానికి ఎంత గట్టి నిర్ణయాన్ని తీసుకున్నాడో మనం ఆలోచించేద్దామండి. పాపము చేయకుండా ఉండాలి అంటే చాలా గట్టి నిర్ణయం తీసుకోవాలండి, చాలా బలమైనటువంటి నిర్ణయం తీసుకోవాలండి, స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలండి. లేకపోతే మానలేమండి. ఏ హ్యాబిట్ అయినా సరేనండి, ఏ హ్యాబిట్ అయినా చేంజ్ అవ్వాలి అంటే గట్టి నిర్ణయం తీసుకోకపోతే కానీ చేంజ్ అవ్వదండి. కాబట్టి ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో యోబు ఎలాంటి గట్టి నిర్ణయం తీసుకున్నాడో ఆలోచన చేద్దామండి. మొట్టమొదటి పాయింట్లో యోబు ఏ పాపాల విషయంలో నిర్ణయం తీసుకున్నాడో చూద్దామండి. ఏ పాపములను చెయ్యకుండా నిర్ణయం తీసుకున్నాడు. అంటే యోబు పాపము చెయ్యకుండా గట్టి నిర్ణయం తీసుకున్నాడండి. ఇలాంటి నిర్ణయం కాదండి. కాబట్టి ఈ చదవబోయేటువంటి లేఖన భాగం ద్వారా మనము కూడా మంచి హెచ్చరికను మనం పొందుతామండి, గట్టి హెచ్చరికను పొందుతామండి పాపం చేయకుండా. పూర్వం రాయబడిన సంగతులన్నీ కూడా ఎందుకు రాయించాడండి దేవుడు? మనకి బుద్ధి కలగడానికి, బోధ కలగడానికి, పాపము చేయకుండా ఉండడానికి,
వారు ఆశించినట్టు మనమును చెడ్డవాటిని ఆశించకుండా ఉండడానికి ఈ సంగతులన్నీ రాయించి ఉంచాడండి. అలాగూ ఉంచినటువంటి గొప్ప లేఖన భాగం, మనము పాపము చేయకుండా ఉండడానికి రాయించినటువంటి గొప్ప లేఖన భాగం ఏదండి? ఈ యోబు గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. మొట్టమొదటిగా మనం ఆలోచించేద్దాం. యోబు ఏ ఏ పాపాల్లో పడకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకున్నాడు. 1 నుంచి 4 వచనాలు చదవండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకును నేను ఎలాగూ చూచుదును అన్నాడు. వాడుక బైబిల్లో ఏమన్నాడు? ఒక యువతిని కామవాంఛతో చూడకూడదని నా కళ్ళతో నేను ఒప్పందం చేసుకున్నాను. మొదటి 4 వచనాల్లో యోబు చేసుకున్నటువంటి నిర్ణయం ఏమిటంటేనండి, ఒక కన్యకను నేను మోహపు చూపుతో చూడను. అది ఆయన చేసుకున్నటువంటి నిర్ణయం. తర్వాత అయితే ముందు ఆయన ఏ ఏ పాపాల విషయంలో నిర్ణయం తీసుకున్నాడో ముందు రాసేద్దామండి లిస్టు. తర్వాత అప్పుడు ఆ పాపాలు చేయకుండా ఉండడానికి ఆయన ఎలాంటి గట్టి నిర్ణయాలు తీసుకున్నాడో చూద్దామండి. 5వ వచనం నుంచి 7వ వచనం ఏ వరకునండి. అబద్ధకుడనై నేను తిరుగులాడిని ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల. అంటే ఏ ఏ విషయాల్లో నిర్ణయం తీసుకున్నాడండి ఆయన? అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా. యోబు నేను అబద్ధం ఆడకూడదని నిర్ణయం తీసుకున్నాడు, నేను మోసం చేయనని నిర్ణయం తీసుకున్నాడు. అది మానడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడో కింద చూద్దామండి. ముందుగా మనం లిస్ట్ రాసేసుకుంటామండి. వాడుక భాషలో ఏమన్నాడో చూద్దామండి. 5వ వచనాన్ని. నేను అబద్ధాల జీవితం జీవించి ఉంటే, లేక ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసం చెయ్యను అని అన్నాడండి. అంటే ఎంత తేలిక రాశాడో చూడండి. నేను అబద్ధం ఆడను, అబద్ధం చెప్పి ప్రజల్ని ఏం చేయను, మోసం చేయను అని యోబు నిర్ణయం తీసుకున్నాడు. అదేవిధంగా 7వ వచనం 2వ లైన్ చదవండి. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల. తర్వాతండి, నా మనస్సు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల. తర్వాతండి, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల. అంటే ఏం లేదండి, ఈ లేఖన భాగంలో ఎడల అనే మాటలు మనం గుర్తుపెట్టుకుంటే అసలు ఏ ఏ విషయాల్లో నిర్ణయం తీసుకోవడం దొరికేస్తుందండి. నేను వాడుక భాషలో ఉన్నటువంటి మాట చదువుతున్నాను చూడండి. 7వ వచనం. నేను సరైన మార్గము నుండి తొలగిపోతే, నా కళ్ళు నా హృదయాన్ని దుష్టత్వానికి నడిపించి ఉంటే, లేదా నా చేతులు పాపంతో మైలుపడితే అని రాశాడు. కాబట్టి యోబు ఈ వచనంలో ఏ ఏ విషయాల్లో నిర్ణయం తీసుకున్నాడండి? నేను మంచి మార్గం విడిచి తొలగిపోను. 2, నా కన్నులు నా హృదయాన్ని దుష్టత్వం అనుసరించి నడవనీయను. 3, మాలిన్యమేమైనను నా చేతులకు తగలనీయను. వాడుక భాషలో ఏమో రాశాడంటే, నా చేతులు పాపంతో మైలుగా ఉంటే నా చేతులతో నేను మాలిన్యాన్ని ముట్టుకోను. 7b నుంచి 8వ వచనం వరకునండి. రైట్, ఇంకేమేమి నిర్ణయాలు తీసుకున్నా చూద్దామండి. 9వ వచనం నుంచి 12వ వచనం వరకునండి. నేను హృదయంలో పరస్త్రీని మోహించను. నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల అన్నాను కదండి. అంటే యోబు ఏ ఏ విషయాల్లో నిర్ణయం తీసుకున్నాడో దొరుకుతుంది అనమాట అండి. రైట్, వాడుక భాషలో ఏమన్నాడో చూద్దామండి. 9వ వచనం. నేను స్త్రీల పట్ల కామవాంఛ కలిగి ఉంటే, లేదా నేను నా పొరుగువాని భార్యతో
వ్యభిచార పాపం చేయడానికి అతను ద్వారం దగ్గర వేచి ఉంటే, అంటే యోబు ఏ ఏ విషయాల్లో నిర్ణయం తీసుకున్నాడో మనం ఆలోచన చేస్తున్నాం. నాకు ఇందాక ఇది అర్థం కాలేదండి. వాడుక భాష బైబిల్ తీసాక నాకు టక్కన దొరికిందండి దీని యొక్క వివరణ. 9వ వచనం, నేను నా హృదయం మన పరస్త్రీని మోహించను. ఇంకోటి ఏమిటండి, నా పొరుగువాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల అన్నాడు. వాడుక బైబిల్ ఏమన్నాడు అంటే, నా పొరుగువాని భార్యతో వ్యభిచారం చేయడానికి అతని ద్వారం దగ్గర వేచి ఉండను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతవరకు ఈ 12 వచనాలలో యోబు ఏ ఏ పాపాల విషయంలో చెయ్యకుండా పడకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు, నిర్ణయాలు తీసుకున్నాడు, ఒప్పందం చేసుకున్నాడు, నిబంధన చేసుకున్నాడో మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మొదటి 4 వచనాల్లో యోబు ఏ పాపం విషయంలో ఏ పాపము చెయ్యకుండా జాగ్రత్త తీసుకున్నాడండి. ఒక స్త్రీని మోహపు చూపు చూడను. ఏ విషయంలో నిర్ణయం తీసుకున్నాడండి? నేను ఒక స్త్రీని ఏం చేయను? మోహపు చూపు చూడను. నేను మోహపు చూపు చూడను. అదేవిధంగా నేను అబద్ధం ఆడను. నేను అబద్ధం ఆడి ఇతరుల్ని మోసం చెయ్యను. అదేవిధంగా మంచి మార్గము విడచి తిరుగను. మంచి మార్గము, ఇక్కడ మనం మార్గం అనే మాట రాసుకోలేదండి. మంచి మార్గము విడిచిపెట్టి చెడు మార్గంలో నేను తిరగను. అదేవిధముగా నా కన్నులు నా మనస్సును చెడు వైపు నడిపించనియ్యను. ఇప్పుడు నేను కన్నులతో చూస్తానండి. ఒకవేళ చెడు చూశాను అనుకోండి, ఆ చెడు ఎందులోకి వెళ్తుంది? హృదయంలోకి వెళ్తుందండి, మనసులోకి వెళ్తుందండి. నేను అలాగూ కన్నుల్లో నుంచి చెడు హృదయంలోకి వెళ్ళలేమను. ఇప్పుడు హృదయంలోనికి ఎలాగెళ్తుందండి? ఏదైనా హృదయంలోనికి ఎలాగెళ్తుందండి? ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు, నీ కన్ను చెడినదైతే నీ బతుకంతా చెడిపోద్ది. నీ కన్ను చెడిందైతే నీ బతుకంతా కూడా చెడిపోద్ది. నీ హృదయం చెడిపోద్ది. నీ హృదయం చెడిపోయిందా నీ జీవితం అంతా చెడిపోద్ది. కాబట్టి కన్ను చెడులు చూడకుండా నేను జాగ్రత్తగా ఉంటాను. అదేవిధంగా నా చేతులకు పాపము మాలిన్యము తగలలేను. పాపపు మాలిన్యము, పాపపు మైలు తగలనేమను అన్నాడండి. అంటే పాపం చేయడం అంటే మైలు అన్నాడండి ఇక్కడ. పాపం చేయడం అంటే ఏమన్నాడండి? మైలు. అంటే మనం ఈ మైలు అనే మాట ఎవరో చచ్చిపోతే ఆ కుటుంబాలకు వాడతామండి. ఆ మైలండి, వాళ్ళ ఇల్లు మైలండి మైలండి అని వాడతారండి. చనిపోయినటువంటి వాళ్ళకి మైలే ఉండదండి. పాపం చేసిన వాడికే మైలు ఉంటుంది తప్ప చనిపోయిన కుటుంబాలకు ఏముండదండి, మైలు ఉండదు. పాపం చేస్తే మైలండి. ఇప్పుడు యోబు ఏమంటున్నాడు అంటే, ఆ పాపపు మైలు నా చేతులు తగలనేమోనో. అంటే ఏమిటంటేనండి, ఈ చేతులతో ఆ పాపాన్ని సంబంధించినటువంటి విషయాలు నేను ముట్టుకోను. ఈ చేతులతో పాపానికి సంబంధించిన వాటిని నేనేం చేయను? ముట్టుకోను. అంటే ఏమిటండి? అంటే ఏమిటండి? ఇప్పుడు లంచం తీసుకున్నాడు అనుకో, దేంతో ముట్టుకోవాలండి? చేత్తో ముట్టుకోవాలండి. ఒకళ్ళు కొట్టాలనుకో, దేంతో కొట్టాలండి? చేత్తో కొట్టాలండి. ఒకళ్ళని చంపాలనుకోండి, చేత్తోటే నేను చేసేదంతానండి. అదేవిధంగా తాగుడు తాగాలనుకోండి, దేంతో ముట్టుకోవాలండి?
చేత్తోనే ముట్టుకోవాలండి. ఆ బ్రాందీ గ్లాస్ కానీ, సారా గ్లాస్ కానీ, ఆ సీసా కానీ చేత్తోనే ముట్టుకోవాలండి. ఆ సిగరెట్ కానీ చేత్తోనే ముట్టుకోవాలండి. ఆ ఖైనీ కానీ, పాన్ పరాగ్ కానీ దేంతో ముట్టుకోవాలండి? చేత్తోటే ముట్టుకోవాలండి. ఇంకా ఏమైనా అయినానండి, నేను చేత్తోటి ఆ పాపకార్యం ముట్టుకోను, ఆ పాపాన్ని ముట్టుకోను. ఆ పాపాన్ని ముట్టుకొని నేనేమవును? మైలుపడను. ఇప్పుడు ఈ రోజుల్లో పాపం చేసినోడు మైలు పడ్డాను అనుకుంటలేదండి, ఎవడో చచ్చిపోతే మైలోడు అనుకుంటున్నాడండి. పాపం చేస్తే మైలు పడతావో. ఇంకేమున్నాయండి? 9 నుంచి 12 వచనాల్లో ఏం చెప్పాడండి? ఇక్కడ కూడా చెప్పాడండి, పరస్త్రీని నేను మోహించను, వేరొకని భార్యను నేను మోహించను, పొరుగువాని భార్యను ఆశించను. ఇంకేమన్నాడంటేనండి, పొరుగువాని భార్యను ఆశించడానికి ద్వారము దగ్గర కనిపెట్టి ఉండను. కాబట్టి యోబు ఇంతవరకు ఏ ఏ పాపముల విషయంలో జాగ్రత్త తీసుకుందామని నిర్ణయించుకున్నాడో ఆ విషయాలు బోర్డు మీద రాశామండి. రైట్. ఇప్పుడు ఒక్కొక్క పాపము చేయకుండా ఉండడానికి ఏమి నిర్ణయం తీసుకున్నాడో చూద్దామండి. భయంకరమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడండి. అలాంటి నిర్ణయం ఎవడో తీసుకోడేమోనండి. అలాంటి నిర్ణయం ఎవడో తీసుకోడండి. కానీ పాపం చేయకుండా ఉండాలనుకున్న వాడే తీసుకుంటాడండి. పాపం మానేయాలనుకున్న వాడే తీసుకుంటాడండి. యోబు పాపంలో పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో చూద్దామండి. యోబు ప్రస్తావించినటువంటి మొట్టమొదటి పాపం ఏమిటంటే, ఒక స్త్రీని మోహపు చూపు చూడను. ఒక స్త్రీని నేనేం చేయనండి? మోహపు చూపు చూడను. యోబు తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి మనం ఆలోచించవలసింది ఏమిటంటే అండి, నేను పాపం చేయకుండా ఉండడానికి తన్ను తాను శపించుకున్నాడండి. తన్ను తాను ఏం చేసుకున్నాడండి? శపించుకున్నాడు. నేను గనక పాపం చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు, నేను గనక పాపం చేస్తే నేను నాశనం అయిపోతాను. చూడండి ఎలాంటి గట్టి నిర్ణయం తీసుకున్నాడు చూడండి. అంటే నిర్ణయం అంటే అదండి. నిర్ణయం అంటే అలాంటి నిర్ణయాలు తీసుకోవాలండి. ఏం మానేద్దాం అనుకున్నానండి? మానేద్దాం అనుకున్నావు, కరెక్టే. మరి ఎందుకు మానలేకపోతున్నావు? నిర్ణయం తీసుకున్నావు మానేద్దామని, మానలేకపోతున్నావు. మళ్ళీ మనం సమర్థించుకుంటాం మళ్ళానే, ఆడి చేస్తలేదే, ఈడు చేస్తలేదు, ఈడు చేస్తలే, ఆడి చేస్తలేదని. యోబులాగా మనల్ని మనం శపించుకుంటే తప్ప, మనల్ని మనం శిక్షించుకుంటే తప్ప పాపం మానలేమండి. మీరు కాదు, నేను కాదు, దేవుని బిడ్డలు ఎవరైనా సరే పాపము మానాలి అంటే దేవుడు నన్ను శపిస్తాడో, దేవుడు నన్ను శిక్షిస్తాడో, దేవుడు నన్ను గద్దిస్తాడు, మొత్తుతాడు. ఏమంటే ఆచార్య గారు అంతే కదండి. పాపం చేసేటప్పుడు ఎవరికైనా సరే దేవుడు నన్ను మొత్తుతాడు అనే భయం లేకపోతే మనిషి పాపము మానలేడండి. ప్రస్తుత లోకంలో మానవులకు పాప భీతి లేకుండా పోతున్నారండి. పాపం చేస్తే నాకు తగులుతుంది, పాపం చేస్తే నేను అన్యాయం అయిపోతాను, పాపం చేస్తే నేను చెడిపోతాను, నేను నాశనం అయిపోతాను, పాపం చేస్తే నాకు కూడు లేకుండా పోద్ది, పాపం చేస్తే నాకు బతుకు లేకుండా పోద్ది, పాపం చేస్తే నేను నా కుటుంబం నాశనం అయిపోతాను అనేటువంటి పాప భీతి లేకుండా ప్రస్తుతం మానవులు ఏం చేస్తున్నారండి? బ్రతుకుతున్నారు. మగోళ్ళకి లేదు, ఆడోళ్ళకి లేదు, పిల్లలకి లేదు, పెద్దోళ్ళకి లేదు, యవనస్తులకి లేదండి. పాపభీతి లేకుండా బ్రతుకుతున్నారు ప్రస్తుతం మానవులు. ఇలాంటి స్థితిలో ఈ యోబు గ్రంథము ద్వారా, ఈ లేఖన భాగం ద్వారా
గొప్ప టీచింగ్ని మనం నేర్చుకోబోతున్నాం. ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? మొదటి 4 వచనాలు చూద్దామండి. యోబు 2 విషయాల్లో నిర్ణయం తీసుకున్నాడు అనుకున్నానండి. ఏమిటండి? 1, దేవుడు నన్ను శిక్షిస్తాడు. 2, తన్ను తాను శపించుకున్నాడండి. ఇప్పుడు చూద్దామండి. 1వ వచనం, పాపము చేయకుండా ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో యోబు చూద్దామండి. 31వ అధ్యాయము 1వ వచనం, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని. నేనేం చేశానండి? నిబంధన చేసుకున్నాను. అంటే పాపము చేయకుండా ఎవరైనా సరే ఏం చేసుకోవాలండి? నిబంధన చేసుకోవాలండి, ఒప్పందం చేసుకోవాలండి. అనుకున్నానండి కాదండి. ఏమంటే అర్థమైందండి? చాలామంది ఏమంటారండి? అనుకుంటున్నానండి, ఆలోచన చేస్తున్నానండి అంటారండి చాలామంది. అనుకోవడం, ఆలోచన చేయడం కాదండి. ఏం చేయాలండి? నిబంధన చేసుకోవాలండి. యోబు అంటున్నాడు, నేను నిబంధన చేసుకున్నాను. నా కన్నులతో నేనేం చేశాను? నేను నిబంధన చేసుకున్నాను. నేను మోహపు చూపు చూడకూడదని నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. నిబంధన అంటే ఏమిటండి? ఒప్పందం. నిబంధన అంటే ఏమిటండి? చచ్చిపోయేదాకా కట్టుబడి ఉండేదేనండి నిబంధన. ఇక మళ్ళా నిబంధన తీసుకున్నామంటే వెనక్కి తిరిగి చూడడానికి ఉండదండి. అదండి నిబంధన, ఒప్పందం అంటేనండి. ఇక మళ్ళీ వెనక్కి తీసుకుందామంటే ఉండదండి. అదండి నిబంధన అంటేనండి. నేను నా కన్నులతో పాపము చేయకుండా, మోహపు చూపు చూడకుండా నేనేం చేశాను? నేను ఒప్పందం చేసుకున్నాను, నిబంధన చేసుకున్నాను. అంటే మనం కూడా ఏం చేయాలన్నమాట? పాపం చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలండి? కన్నులతో, చేతులతో, కాళ్ళతో, నోటితో, చెవులతో ఏం చేసుకోవాలండి? నిబంధన చేసుకోవాలండి. లేకపోతే పాపం మానలేమండి. ఇంకేమన్నాడో చూడండి. నిబంధన చేసుకున్నాను కాబట్టి కన్యకను నేను ఎలాగూ మోహపు చూపు చూస్తాను. నిబంధన చేసుకున్నాను కదా, నేను ఎలాగ మోహపు చూపు చూస్తాను? నేను నిబంధన చేసుకున్నాను కదా, బాప్తిసం పొందినప్పుడు నిబంధన చేసుకున్నాను. నేను ఎలాగూ ఈ పని చేస్తాను అని మనం అనుకోవాలండి. నేను ఎలాగీ పని చేస్తాను, నేను చేయలేను. నేను దేవునితో ఒప్పందం చేసుకున్నాను. బాప్తిసం పొందినప్పుడు నేను దేవునితో ప్రమాణం చేశాను, ఒప్పందం చేశాను, నిబంధన చేశాను, క్రొత్త నిబంధన చేశాను నేను. ఇంకే విషయాలు చూద్దాం చూడండి. 2వ వచనం, ఒకవేళ నేను మోహపు చూపు చూస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడో, గద్దిస్తాడో, మొత్తుతాడో, శపిస్తాడో అని అంటున్నాడండి. 2వ వచనం, అలాగు చేసిన ఎడల, అలాగు మోహపు చూపు చూచిన ఎడల పరలోకముందున్నటువంటి దేవుని యొక్క ఆజ్ఞ ఏమగును? దేవుడు చూడొద్దన్నాడు కదా, ఆ ఆజ్ఞ ఏమైపోతుంది? ఉన్నత స్థలముననున్న సర్వశక్తుని స్వాస్య మేమగును. అంటే ఆ స్వాస్యాన్ని నేను పొందలేను. దేవుని ఆజ్ఞ ఏమగును అంటే దేవుని ఆజ్ఞను మీరిన వాడనవుతాను. స్వాస్యం ఏమగును? నేను స్వాస్యాన్ని పొందలేను, ఆ పరలోకాన్ని, నిత్య జీవాన్ని పొందలేను. ఇంకేమన్నాడు చూడండి. 3వ వచనం, దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపము చేయు వారికి దురవస్థ ప్రాపించుటే కదా. అంటే దుర్మార్గులకు, పాపము చేయు వారికి ఏ విపత్తు సంభవిస్తుందో, ఏ దురవస్థ సంభవిస్తుందో, ఎలాంటి పరిస్థితి వస్తుందో, ఎలాంటి స్థితి వస్తుందో ఆ స్థితి నాకు వస్తుంది. 4వ వచనం, ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా, నా అడుగుజాడలన్నింటినీ లెక్కించును కదా. దేవుడు నా ప్రవర్తన చూస్తున్నాడు, నా అడుగుజాడలన్నింటినీ కూడా లెక్కిస్తున్నాడు. కాబట్టి నేను మోహపు చూపు చూడను. ప్రస్తుత రోజుల్లో మోహపు చూపు చాలా భయంకరమైందండి. మోహపు చూపు ఇంకోటికి దొరకదండి. ఇప్పుడు దొంగతనం చేసేవాడు, వ్యభిచారం చేసేవాడు, మోసం చేసేవాడు దొరుకుతాడేమో కానీ ఈ మోహపు చూపు చూసేవాడు మాత్రం దొరకడండి. ఇప్పుడు రోడ్డు అంట పోయేవాళ్ళు మోహపు చూపు చూస్తే మనం ఎవరైనా పోలీసులు వచ్చి పట్టుకుంటారండి?
టీవీలో, సినిమాలో, సెల్ ఫోన్లో మోప చూపు చూస్తే ఎవడన్నా వచ్చి మనల్ని పట్టుకుంటారా? అది నేరమా? అది చట్టరీత్యా నేరమా? చట్టనిచ్చా నేరం కాకపోవచ్చు, కానీ దైవికంగా మాత్రం అదేమిటండి? పాపం అది. రైట్. యోబు 5వ వచనం నుంచి 7వ వచనం వరకు ఉన్నటువంటి పాపం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? 5వ వచనం, అబద్ధికుడనే నేను తిరిగిలాడిన ఎడల, మోసము చేయుటకే నా కాలు త్వరపడిన ఎడల. అంటే అబద్ధం విషయంలో, మోసం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో చూడండి. అంటే ప్రస్తుత రోజుల్లో ఇది కూడా సమస్యనండి. ఏమిటండి? అబద్ధం, మోసం బాగా పెరిగిపోయినాయండి. అబద్ధం, మోసం బాగా పెరిగిపోయినాయండి. అందరూ అన్ని వయసుల వాళ్ళు ఆడేస్తున్నారండి అబద్ధాలు, మోసాలు. సిగ్గు లేకుండా ఆడేస్తున్నారండి అబద్ధాలు. కనీసం సేమ్ కూడా కొడతలేదండి. అయ్యో నేను అబద్ధం ఆడేశానని సేమ్ కూడా కొడతలేదండి. నా భార్యతో నేను అబద్ధం ఆడేశాను, నా భర్తతో నేను అబద్ధం ఆడేశాను, నా తండ్రితో నేను అబద్ధం ఆడేశాను, నా తల్లితో నేను అబద్ధం ఆడాను, నా అన్నదమ్ములతో నేను అబద్ధం ఆడాను, నా అక్కచెల్లెలతో నేను అబద్ధం ఆడాను, మా టీచర్తో నేను అబద్ధం ఆడాను, సువార్థికుడితో నేను అబద్ధం ఆడాను. ఎవరికి సేమ్ కూడా కొడతలేదండి. చిన్నప్పుడు మా నాన్నగారు అనేవారండి, ఒరేయ్ తండ్రితోటి అబద్ధం ఆడుతున్నావురా అనేవారండి. అంటే తండ్రితో అబద్ధం ఆడకూడదన్నమాట అండి, తల్లితో అబద్ధం ఆడకూడదన్నమాట అండి. పిల్లలకు మనం నేర్పుదామండి, రే తండ్రితో అబద్ధం ఆడకూడదు, తల్లితో అబద్ధం ఆడకూడదు. ఎందువల్ల? నిన్ను కన్నావాళ్ళు. తల్లి తండ్రి ఏంటండి దేవుడితోనే అబద్ధం ఆడేస్తుంటేని ప్రస్తుత రోజుల్లోని. అసలు పాపం అనుకుంటలేదండి అబద్ధం ఆడడం, మోసం చేయడం అని. అదేదో గొప్ప ఘనకార్యం అనుకుని నవ్వుతున్నారండి, సంతోషిస్తున్నారండి అబద్ధం ఆడి. యోబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? 6వ వచనం, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. దేవుడు నన్ను త్రాసులో తోస్తాడో, నువ్వు అబద్ధం ఆడుతున్నావా లేదా, మోసం చేస్తున్నావా లేదా అని దేవుడు చూస్తున్నాడో. దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, దేవుడు నన్ను శిక్షిస్తాడు, దేవుడు నన్ను మొత్తుతాడు అబద్ధం ఆడితే. దేవుడు నన్ను గద్దిస్తాడు అబద్ధం ఆడితే. నేను అబద్ధం ఆడితే పరలోకానికి వెళ్ళను. అబద్ధికులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. అబద్ధికుడు, మోసగాడు పరలోకం వెళ్ళడం. పరలోకం వెళ్ళవు నువ్వు అన్నా సరే మార్పు వస్తలేదండి. నరకానికి పోతావు నువ్వు అన్నా సరే మార్పు వస్తలేదండి మనుషుల్లో. అంటే పరలోకం ఉంది, నరకం ఉందని నమ్ముతలేదేమోనండి మనుషులు. అందుకే మార్పు రావట్లేదండి. పాపభీతి లేదండి, అందుకే మనుషుల్లో మార్పు వస్తలేదండి. ఈ సెల్ ఫోన్లు వచ్చాక మరీ పెరిగిపోయినాయండి అబద్ధాలు. ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో తెలియదండి, ఏం మాట్లాడుతున్నారో తెలియదండి. అంత అబద్ధం పెరిగిపోయిందండి సెల్ ఫోన్ వల్ల. యోబు అబద్ధం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో చూడండి. మనము కూడా అబద్ధం మానేయాలంటే, మోసం మానేయాలంటే అలాంటి నిర్ణయం తీసుకోవాలండి. తర్వాత 7b నుంచి 8వ వచనం వరకు చూద్దామండి. నేను త్రోవను విడిచి నడిచిన ఎడల, అంటే నేను సరైనటువంటి మంచి మార్గాన్ని విడిచిపెట్టి, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి నడిస్తే, బ్రతికితే, జీవిస్తే, 2వ లైన్ అండి, నా మనస్సు నా కన్నులను అనుసరించి నడిచిన ఎడల, నా కళ్ళు నా హృదయాన్ని దుష్టత్వానికి నడిపించి ఉంటే. తర్వాత అండి, మాలిన్యమేమైనను నా చేతులకు తగిలిన ఎడల. వాడుక భాషలో ఏమన్నాడంటే అండి, నా చేతులు పాపముతో మైలముగా ఉంటే, మైలపడితే. జాగ్రత్తగా గమనించండి. యోబు నేను దేవుని మార్గాన్ని విడిచిపెట్టను ఎంత నిర్ణయం తీసుకున్నాడో చూడండి. నా హృదయములోనికి దుష్టత్వం రానివ్వను,
అదే విధముగా నా చేతులతో పాపాన్ని ముట్టుకోను. నా చేతులతో నేనేం చేయనండి? పాపాన్ని ముట్టుకోను. నా చేతుల్ని మైలు పడనివ్వను. నా చేతులతో నేను ఆ లంచపు డబ్బు ముట్టుకున్నాను అనుకోండి, పాపపు డబ్బు ముట్టుకున్నాను అనుకోండి, దొంగతనం డబ్బు ముట్టుకున్నాను అనుకోండి, నేను మైలు పడిపోతాను. బ్రాందీ గ్లాసు ముట్టుకున్నాను అనుకోండి, సారా గ్లాసు ముట్టుకున్నాను అనుకోండి, బ్రాందీ సీసా ముట్టుకున్నాను అనుకోండి, సిగరెట్ ముట్టుకున్నాను అనుకోండి, నేను మైలు పడిపోతాను. ఇంకా ఏదైనా మీరు ఆలోచించండి. ఏవో కొన్ని విషయాలు నేను చెప్తున్నాను, మీరు ప్రాక్టికల్గా ఆలోచన చేయండి. ఈ చేత్తో ఇంకేం ముట్టుకుంటాం మనం? ఎవరినైనా కొట్టొచ్చండి ఈ చేతితోటి, ఎవరినైనా పొడవచ్చండి ఈ చేతితోటి, ఎవరినైనా చంపొచ్చండి ఈ చేతితోటి. అలాగ చేస్తే నేను ఏమైపోతానో యోబు చెప్తున్నాడండి. 8వ వచనం, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక, నేను నాటినది పెరికి వేయబడునుగాక. అంటే నా పంట వేరొకడు భుజించేస్తాడు. నేను నాటినటువంటి పంట పెరికి వేయబడుతుంది, నాశనం చేయబడుతుంది. అంటే అప్పట్లో వ్యవసాయం తప్ప ఇంకొక పని ఉండేది కాదండి. ఇప్పుడు మనం ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చండి. ఇది ఒకవేళ నేను అలా చేస్తే నా ఉద్యోగం పోవునుగాక, నా జీవనోపాధి పోవునుగాక, నా ఆదాయం పోవునుగాక, నా బతుకుదెరువు పోవునుగాక. అయ్యి బాబోయ్, భయంకరమండి ఆ మాటలు. ఆ మాటలు ఏమిటండి? భయంకరమైన మాటలండి ఇవి. ఎందుకు అంత కఠినమైన మాటలు యోబు వాడాడండి? వరహాల గారు ఎందుకు అంత కఠినమైన మాటలు వాడాడండి? కఠినమైన మాటలు వాడకపోతే, కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే ఏం రాదండి? మార్పు రాదండి, మార్పు రాదండి. ఇప్పుడు పూర్వం మనుషుల్లో పాపభీతి ఉండేదండి. నేను అబద్ధం ఆడితే, మోసం చేస్తే నా మీద ఒట్టు అనేవారండి. అంటే అర్థం ఏంటండి? నా తల చెక్కలైపోతుంది అని అర్థం అండి. నా భార్య మీద ఒట్టు, నా భర్త మీద ఒట్టు అంటే అర్థం ఏంటో తెలుసండి? నేను అబద్ధం ఆడి మోసం చేస్తే వాళ్ళు చచ్చిపోతారని అర్థం అండి. నా పిల్లల మీద ఒట్టు అనేవారండి. అంటే దాని అర్థం ఏంటో తెలుసండి? నా పిల్లలు చచ్చిపోతారని అర్థం అండి నేను అబద్ధం ఆడితే. నా తల్లి మీద ఒట్టు, నా తండ్రి మీద ఒట్టు అని కూడా వేసేవారండి. అలా కాబట్టే పూర్వం ఎలా బతికేవారండి? నీతిగా బతికారండి మనుషులు. ఈ రోజుల్లో ఎందుకు బతకలేకపోతున్నారు నీతిగాని? ఇలాంటివి లేవండి, ఇలాంటి నిర్ణయాలు లేవండి. కాబట్టి యోబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు చూడండి, కఠినమైన నిర్ణయం. మరొక సంగతి చూద్దామండి. 9 నుంచి 12 వచనాలు. ఏ పాపం విషయంలో యోబు నిర్ణయం తీసుకున్నాడో చూద్దామండి. నేను నా హృదయమున పరస్త్రీని మోహించను. వాడుక బైబిల్ ఏమన్నాడంటే అండి, నేను స్త్రీల పట్ల కామవాంఛ కలిగి ఉండను. 2వ లైన్, నా పొరుగువాని ద్వారమును నేను పొంచి ఉండను. నేను నా పొరుగువాని భార్యతో వ్యభిచార పాపము చేయడానికి అతని ద్వారం దగ్గర వేచి ఉండను. పొరుగువాని భార్యను ఆశించను, ఇంకొకటి భార్యను ఆశించను. ఇది కూడా ప్రస్తుతం సమాజంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి చెడండి. ఇంకొకటి భార్యను ఆశించడం, ఇంకొకటి భార్య ఆ భర్త యొక్క సొంతం, ఆ భర్త యొక్క శరీరం, ఆ భర్త యొక్క స్వాస్థ్యం, ఆ భర్త యొక్క ఆధీనురాలు, స్వాధీనురాలు. వేరొకటి భార్యను ఆశించకూడదండి. అది భయంకరమైనటువంటి పాపం అండి. అది ఒక చెడండి. ఈ రోజుల్లో ఇది కూడా ఒక భయంకరమైనటువంటి చెడు. ఒకవేళ నేను వేరొక స్త్రీని, పొరుగువాని యొక్క భార్యను నేను ఆశిస్తే ఏమైపోతానో, ఎలాంటి భయంకరమైనటువంటి నిర్ణయం
యోబు తీసుకున్నాడు చూడండి. 10వ వచనం, నా భార్య వేరొకని తిరగలి విసురునుగాక, ఇతరులు ఆమెను కూడుదురుగాక. నేను పొరుగువాని భార్యను పాడు చేస్తే, ఇంకొకటి భార్యను పాడు చేస్తే, నా భార్యను ఇంకొకటి పాడు చేయునుగాక. ఎంత భయంకరమైన నిర్ణయం అండి. వాడుక భాషలో ఏమన్నాడు చెప్తానండి. 10వ వచనం, అప్పుడు నా భార్య మరొకనికి వంట చేయునుగాక, ఇతర పురుషులు ఆమెతో పండుకుందురుగాక. ఇప్పుడు చాలామంది ఆలోచన ఎలాగుంటుందంటేనండి, నా భార్య పవిత్రంగా ఉండాలి, ఇతరుల భార్యలందరినీ కూడా ఈడు ఆడిసిస్తాడండి, ఇతర భార్యలందరినీ కూడా ఆశిస్తాడండి. నా భార్య మాత్రం ఎలాగుండాలి? పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఇతరుల యొక్క స్త్రీలు ఇంకొకళ్ళ భార్యలు కాదా? నీ భార్యనా? ఇతర స్త్రీలు ఇంకొకళ్ళ భార్యలు కాదా? ఎంత భయంకరమైన పాపం అండి ఇది. అంటే ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే అండి, ఇవన్నీ కూడా మనం ప్రస్తుతం సమాజంలో మన కళ్ళతో చూస్తున్నామండి, మన కళ్ళతో చూస్తున్నామండి. కొద్ది నీతిగా, భక్తిగా, యథార్థంగా ఉండేటువంటి వాడు సమాజంలో ఉండేటువంటి ఇలాంటి విషయాలు చూసి దుఃఖపడతాడండి, ఏడుస్తాడండి, బాధపడతాడు. యోబు ఎలాంటి కఠినమైన భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు చూడండి. ఇంకేమన్నాడండి? 11వ వచనం, అది దుష్కామ కార్యము. అంటే జారత్వం ఎలాంటిదండి? ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసండి? హీనస్ క్రైమ్ అన్నాడండి. నీచాతి నీచమైన కార్యం అది, అవమానకరమైన, నీచాతి తుచ్చమైన కార్యం అది జారత్వం అనేది. ఇంకొకడి భార్యను, ఇంకొకరి భర్తను ఆశించడం అనేది, భార్యను ఆశించడం అనేది హీనస్ క్రైమ్ అన్నాడండి. మనం చాలా చోట్ల చూస్తున్నామండి, మన బంధువుల్లో చూస్తున్నామండి, అంత ఎందుకని మన ఫ్రెండ్స్లో చూస్తున్నామండి, మన కొలీగ్స్లో చూస్తున్నామండి, తోటి ఉద్యోగస్తులో చూస్తున్నామండి. ఇది ఎక్కడికో అనుకోసం లేదండి. అలాంటి భయంకరమైనటువంటి పాపంలో పడకూడదని యోబు ఎలాంటి కఠినమైన భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు చూడండి. ఇంకేమన్నాడండి? అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగినది. అలాంటి పాపానికి శిక్ష, తగిన శాస్తి జరగాలి. అలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి చంపేయాలండి. పాత నిబంధనల శిక్ష ఏమిటండి? రాళ్లతో కూడా చంపేత్తమే. ఆ పురుషుణ్ణి, ఆ స్త్రీని కూడానండి రాళ్లతో కూడా చంపేత్తమేనండి. ప్రస్తుతం ఈ జారులు, వ్యభిచారులే నాయకులుగా తయారయ్యారండి. ఇంకేం మార్పుతుందండి సమాజంలో? వాళ్ళే నాయకులు, వాళ్ళే లీడర్స్. కొన్ని చర్చెస్లో అయితే వాళ్ళే నాయకులు, వాళ్ళే లీడర్లు. ఇంకేమవుతుందండి మార్పు? అలాంటి వాళ్ళని చంపేయాలండి. చంపేస్తే తప్ప మార్పు రాదండి. తర్వాతండి 12వ వచనం, అది నాశన కోపం వరకు దహించు అగ్నిహోత్రము, అది నా ఆదాయం అంతటిని నిర్మూలము చేయను. ఒకవేళ అదే కనుక జరిగితే నేను నరకానికి పోతాను, నేను సర్వనాశనం అయిపోతాను. అలాంటి పని చేస్తే నేనేమవుతానండి? సర్వనాశనం అయిపోతాను. యోబు ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో ఈ లేఖన భాగంలో మనం చూసి ఉన్నాం. కాబట్టి మనము కూడా పాపము మానివేయాలంటే, అబద్ధం మానివేయాలంటే, మోసం మానివేయాలంటే, మోహపు చూపు మానివేయాలంటే, జారత్వం, వ్యభిచారం మానివేయాలి అంటే, దొంగతనం, చెడు వ్యసనాలు మానివేయాలి అంటే, త్రాగుడు మానివేయాలి అంటే, మోసం, దోచుకోవడం, దొంగతనం మానివేయాలి అంటే, అబద్ధాలు, మోసాలు మానేయాలంటే, విపరీతంగా అలంకరణ చేసుకోవడం మానివేయాలంటే. ఇప్పుడు చాలామంది
స్టైల్గా తయారవుతారండి, లేకపోతే మోహంగా తయారవుతారండి. విపరీతమైనటువంటి వస్త్రాలంకారణ, అర్ధనగ్నమైనటువంటి వస్త్రాలంకరణ చేసుకుంటారండి. అది కూడా పాపమే. నేను అలాంటి బట్టలు వేసుకోను, స్త్రీలు కానీ పురుషులు కానీ. ఒకవేళ అలాంటి బట్టలు వేసుకుంటే యోబు తీసుకున్న నిర్ణయాలు తీసుకోవాలన్నమాట అండి. దేవుడు నన్ను శిక్షించును గాక, మొత్తును గాక. లేకపోతే ఇలాగూ నేను ద్వేషిస్తే ఇతరులను ద్వేషించను, నేను గర్వించను, అతిశయించను, నేను బింకాలాడను, డప్పాలాడను, కల్పించి చెప్పను. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పను. నేను నా భర్తతో సమాధానంగా బతుకుతాను, నా భార్యతో సమాధానంగా బ్రతుకుతాను, నా తల్లిదండ్రులతో సమాధానంగా బ్రతుకుతాను. దెబ్బలాడను, నేను బూతులు మానేస్తాను, నేను త్రాగుడు మానేస్తాను, పానపరాగు మానేస్తాను, ఖైనీ మానేస్తాను, గుట్కా మానేస్తాను, బ్రాందీ మానేస్తాను, సారా మానేస్తాను. అంటే చాలామంది ఏమనుకుంటారండి, మానేద్దాం అనుకున్నానండి, ఆలోచిస్తున్నానండి, నిర్ణయించుకున్నాను. కాదండి, ఇలా యోబు తీసుకున్నట్టు నిర్ణయం తీసుకుంటే తప్ప మనం పాపాన్ని ఏం చేయలేమండి, మానలేమండి. నేను ఈ మధ్యకాలంలో కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు అలాగ నిర్ణయాలు తీసుకున్నటువంటి వారు కొంతమంది కనపడ్డారు. మొన్న ఒక సహోదరులు గంటా బోరయ్య గారు అనేటువంటి అబ్రహాం గారు, ఆయన చనిపోయినప్పుడు ఆ సమాధి కార్యక్రమంకి వెళ్ళినప్పుడు ఆయన యొక్క వియ్యంకుడు గారు నాతో మాట్లాడుతూ, నేను ఎఫ్సిఐలో పనిచేశానండి, నేను ఏనాడు ఎఫ్సిఐలోంచి బియ్యం కానీ ధాన్యం కానీ ఎఫ్సిఐలో ఉన్నటువంటి సరుకులు కానీ నేను పట్టుకెళ్ళలేదండి అని చెప్పాడండి ఆయన. నా చిన్నప్పుడు భీమయ్య గారని ఒక పోలీస్ ఆయన ఉండేవారటండి. ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ నేను ఏనాడు ₹1 లంచం తీసుకోలేదని చెప్పాడటండి. మా అమ్మగారు చెప్పారు ఆ విషయాన్ని. ఆయన అంత పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ కూడా ఏ రోజు ₹1 లంచం తీసుకోలేదట. వాళ్ళ అబ్బాయి మీద ఒట్టేసాడటండి, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినా సరే నేను లంచం తీసుకోను అని వాళ్ళ అబ్బాయి మీద ఒట్టేసాడట. అలాగే మనందరికీ తెలిసినటువంటి సహోదరులు ఒక ఆయన ఉన్నారు, సంగీతరావు గారు. ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశాడు, ఏ రోజు నేను లంచం తీసుకోలేదని చెప్పాడండి ఆయన. ఈ మధ్యకాలంలోనే ఆయన చనిపోయారు. అలాగ చాలామంది సహోదరులు ఉన్నారండి. నాకు తెలిసినటువంటి కొంతమంది ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీస్తు సంఘ సభ్యులు నాకు తెలుసు. వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు చేశారు, అయినా సరే ఏనాడు వారు లంచం కానీ, మోసం కానీ, ఇతరులది ఆశించడం కానీ, ఇతరుల దగ్గర తినేయడం కానీ, ఇతరుల దగ్గర దోచుకోవడం కానీ, ఇతరులది ఆశించడం కానీ చేయలేదు. కాబట్టి పాపాన్ని మానివేద్దాం. పాపంతో బ్రతికేవాడు పరలోకానికి వెళ్ళడు. పాపం మానేద్దామన్నా మానలేకపోతున్నాం. జనవరి 1 అనుకుంటామని మానేద్దామని, పుట్టినరోజులు అనుకుంటామని మానేద్దామని, మళ్ళీ మామూలే. కుక్కతోక వంకర మళ్ళీ మామూలే. పాపం మానేయడానికి జనవరి 1 అవసరం లేదు, మ్యారేజ్ డే అవసరం లేదు, బర్త్డే అవసరం లేదండి, లేకపోతే ఏ పండగ అవసరం లేదండి. పాపం మానేయడని నువ్వు నేడే నిర్ణయం తీసుకో. ఇలాంటి నిర్ణయం తీసుకోవాలండి. ఎలాంటి నిర్ణయం అండి? యోబు తీసుకున్నటువంటి కఠినమైన భయంకరమైన, దేవుడు నన్ను శపిస్తాడు, నేను నాశనం అయిపోతాను పాపం చేస్తే అని నిర్ణయం తీసుకుంటే తప్ప మనం ఏం చేయలేమండి, పాపాన్ని మానలేం. కాబట్టి గొప్ప లేఖన భాగం మానవులందరికీ కూడా, దేవుని బిడ్డలందరికీ కూడా గొప్ప లేఖన భాగం పాపం మానివేయడానికి. ఈ లేఖన భాగాన్ని బట్టి మనము హెచ్చరించబడదాం, పాపం మానివేద్దాం, పాపం మానివేసి పరిశుద్ధంగా బ్రతుకుదాం. పరిశుద్ధంగా బ్రతికితే మనం ఎక్కడికి వెళ్తామండి? పరలోకానికి వెళ్తాం. అందరికీ వందనాలండి.